మహిళా అభ్యున్నతి కోసం బాల వికాస చేస్తున్న కృషి అభినందనీయమని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో న్యూ కాటన్ మార్కెట్లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, జమ్మికుంట పట్టణం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూజారి రేణుక శివకుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పుల్లూరి స్వప్న మాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుండాలని, మగవాళ్ల కంటే మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ లేరని, మహిళలు లేని రంగమే లేదని అన్నారు. పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేణుక మాట్లాడుతూ ప్రభుత్వ మహిళా అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకొస్తుంది. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళా కోటేశ్వరులు కావాలని ఆకాంక్షించారు. అందరి తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాల వికాస జమ్మికుంట సెంట్రల్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని అన్నారు. సమాజంలో ఆడమగ తేడా లేకుండా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళను గౌరవించాలని, మగవారు ఎక్కువ కాదు, ఆడవాళ్ళు తక్కువ కాదు, అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస కోఆర్డినేటర్ సుమలత, స్వాతి, ఆసియా మరియు అమూల్య మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలందరూ వివిధ రకాల ఆట పోటీలలో పాల్గొని కార్యక్రమాన్ని కోలాహలంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున అన్ని వేళలా మహిళలు తోడుంటుంది. అది మహిళలందరూ ఒకసారి ఆలోచించుకొని మనం చేసిన దానికంటే మన కోసం చేసిన వాళ్ళని మనం గుర్తుంచుకొని ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఏమేం చేస్తుంది అనేది ఆలోచించాలి. మన మహిళలు అందరం కలిసి ఈరోజు మన ప్రభుత్వం చేసిన దానికి మహిళలందరి తరఫున ప్రభుత్వానికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన మహిళల కోసం ఇదే విధంగా ప్రతి ఒక్క మహిళ గుర్తుంచుకొని ప్రభుత్వానికి అండగా ఉండి ఆడబిడ్డల ఆశీర్వాదం ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన మహిళలందరికీ తెలియజేసుకుంటున్నాం. మేడం, అంటే మహిళలు అనేవాళ్ళు ఒకప్పటి ఉన్నారా, మహిళలే మహారాణులు. మహిళలు ఎక్కడ అక్కడ లేరు, అన్ని సాధిస్తూనే ఉన్నారు. టీచర్గా ఇప్పుడు మహిళలు అంటే ఎక్కడో స్కూల్ పిల్లలకు కాకుండా టీచర్ ఉన్నారు, పైలట్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఐపీఎస్లో ఉన్నారు. ప్రతి దాంట్లో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. కాబట్టి అసలు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది? మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు వేరే కంట్రీస్లలో ఆడమగ సమానంగా పనిచేస్తున్నారు. కానీ పనిచేస్తున్న ఆడవాళ్ళకి గుర్తింపు అనేది లేకుండా వాళ్ళ కింద కూడి వాళ్ళకి ఇప్పుడు చూడండి సుధారణ పని పోతే వాళ్ళకి డబుల్ కూలి, సింగిల్ కూలి ఉంటే ఆడవాళ్ళకు పిల్లలు పట్టుకుంటే పాలు ఇవ్వడానికి అయినా, వాష్రూమ్ అయినా, సరుకులు కట్ చేసేయాలి. అంటే వాళ్ళని పనిచేస్తున్నాం కదా, మరి మాకెందుకంటే తక్కువ ఇస్తున్నారు అనేసి వీళ్ళు అప్పుడు మార్చి 5న సండే వచ్చి మార్చి 5న వీళ్ళకి దండాలు చేసి మాకంటే ఒక రోజులు ఏర్పడాలనే ఉద్దేశంతో అప్పుడు అప్పటి నుండి ఇప్పటివరకు మార్చి 5 అనేది మన ఉమెన్స్ డే అని ప్రత్యేకత పెట్టుకొని ఆటలు మనం అన్నిటి చేస్తున్నారే. మనకి ఒకటి ఎంజాయ్ అయ్యే రోజులు అనేసి ఇంతసేపు అయితే మొత్తం చిన్నపిల్లలు మన రోజు అంటే మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ మహిళా దినోత్సవం ఎక్కడ కూర్చోవాలి, 2 పిల్లలతో 3 ఏళ్ళ పిల్లల్ని పంపిస్తారు. మన తండ్రి వాళ్ళు కూడా అంటే ఆ పిల్లకి 20 ఏళ్ళ పిల్లలకి 3 ఏళ్ళ పిల్లలు సెక్యూరిటీ అన్నట్టుగా ఆ పిల్లలకి ఇంకా ఆడపిల్లలు మనకేమో అభివృద్ధి ఉన్నాం. కాబట్టి ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో మీరు ఎంకరేజ్ చేస్తూ మరి ఎక్కడ లేవు, మరి ఎక్కడైనా అన్నిట్లో ముందు మన ఆడవాళ్ళని మనకి సాధ్యమైన కలిగేస్తూ ఉండాలి.